లాస్ట్ వీక్ అంతా వర్షాలు, వైరల్ ఫీవర్స్. ఎలా ఉన్నారు అందరూ? అన్నీ బాగున్నా, ఏవి బాగోకపోయినా లైఫ్లో మనం ముందుకెళ్ళక తప్పదు. మనం ఎప్పుడైనా లైఫ్లో స్టక్ అయినా, చాలా సాధించినా, ఏంటి జీవితం అనిపించినా, హుషారుగా ఉన్నా, ఎప్పుడు పనిలేనా అని విసిగిపోయినా, ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నా, లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళడానికి హెల్ప్ అయ్యే కొన్ని సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఐడియాస్ షేర్ చేస్తున్నాను. మీకు మంచి హుషారుని తెప్పించి లెట్ us కీప్ గోయింగ్ అని మోటివేట్ చేయడం కోసమే ఈ వీడియో. ఈ వీడియోకి ఇన్స్పిరేషన్ ఆస్టిన్ క్లియాన్ రాసిన కీప్ గోయింగ్ బుక్. ఇది ఆయన క్రియేటర్స్ కోసం రాసిన ఈ వీడియో మాత్రం పనులు చేసుకునే ప్రతి ఒక్కరికి, హోమ్ మేకర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా, ఎవరికైనా యూజ్ అవుతుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ప్రతిరోజు ఇదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ చుట్టూ రిపీట్ అయ్యే రొటీన్ పనులు. ఇంటి పనైనా, ఆఫీస్ వర్క్ అయినా, పిల్లల్ని చూసుకోవడం అయినా, బిజినెస్ చేయడం అయినా, ప్రతిరోజు మళ్ళీ పని మొదలవుతుంది. పని అయిపోయింది, ఇంకెప్పటికీ రిలాక్స్ అయిపోవచ్చు అనేది ఎప్పటికీ ఉండదు. లైఫ్లో మనం గ్రాడ్యువల్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తామేమో, కానీ మధ్యలో లైఫ్ అంతా చాలా పనులు ఒక సర్కిల్ లాగా రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది. హోమ్ మేకింగ్ చూసుకుంటే బట్టలు మాస్తాయి, కడగాల్సిన గిన్నెలు, సర్దాల్సిన గిన్నెలు వస్తూనే ఉంటాయి. అప్పుడే వండి పెట్టినా కూడా కాసేపటికి మళ్ళీ జనాలకు ఆకలేస్తుంది. తిరిగి తిరిగి అదే వర్క్ చేయాల్సి వస్తుంది అంటే మన లైఫ్ డిజైన్ అది. ఆఫీస్లో కూడా ఈరోజు రిపోర్ట్స్ పంపిస్తాం, మళ్ళీ రేపు ఇంకేవో రిపోర్ట్స్ పంపించాలి. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. లైఫ్లో పని అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కొంచెం హ్యాపీగా చేయడం నేర్చుకోవచ్చు. మన లైఫ్లో మన కంట్రోల్లో ఏదైనా ఉంది అంటే అది ఈరోజు ఏం పని చేస్తున్నాం, ఎలా పని చేస్తున్నాం అని. ప్రతి ఒక్కరికి పొద్దున్న లెగిస్తే బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, కానీ ఆ పనులని నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది నీ ఆర్ట్. అదే నువ్వు. నిన్నటిని రేపటిని మోస్తూ కూర్చుంటూ ఈ రోజుని వేస్ట్ చేయకుండా ప్రతి రోజుని ఒక ఫ్రెష్ స్టార్ట్గా చూద్దాము. ఉన్న పనిని హ్యాపీగా చేసుకుంటూ ముందుకెళ్దాం. కీప్ గోయింగ్. నెక్స్ట్, నా మోస్ట్ ఫేవరెట్, లిస్టులు తయారు చేయడం. ఇంటి పనుల కోసమైనా, ఆఫీస్ పనుల కోసమైనా ఒక లిస్ట్ తయారు చేయడం అనేది ఒక చిన్న రోడ్ మ్యాప్ లాంటిది. మన మైండ్లో ఉన్న గందరగోళానికి ఒక ఆర్డర్ తీసుకొస్తాయి. ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేసేలా చేస్తాయి. కన్ఫ్యూజన్ లేకుండా పనులు చేసుకునేలా చేస్తాయి. అది చేయాల్సిన పనుల లిస్ట్ అవ్వచ్చు, తెచ్చుకోవాల్సిన సరుకుల లిస్ట్ అవ్వచ్చు, నేర్చుకోవాలి అనుకున్న విషయాల లిస్ట్ అవ్వచ్చు, నేర్చుకున్న వాటిల్లో పాటించాల్సిన విషయాలు అవ్వచ్చు, మనల్ని హ్యాపీ చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ లిస్ట్ అవ్వచ్చు, మనం ఈరోజు చేయకూడదు అనుకునే పనుల లిస్ట్ అవ్వచ్చు, ట్రిప్కి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ లిస్ట్ అవ్వచ్చు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ లిస్ట్ అవ్వచ్చు. ఇలా ఆలోచించాలే కానీ సిచ్యుయేషన్కి తగ్గట్టు రకరకాల లిస్టులు తయారు చేయొచ్చు. ఇలా లిస్ట్ తయారు చేయడం ద్వారా ఒక మంచి ప్రేయర్ కూడా చేసుకోవచ్చు తెలుసా. ఈ లిస్టులు ప్రిపేర్ చేయడం ద్వారా మన మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. మనం చెయ్యాలి అనుకున్న పనికి స్టార్టింగ్ స్టెప్ అవుతుంది. హెల్తీ డోపమిన్ రిలీజ్ అవుతుంది. హోమ్ మేకింగ్లో అయితే చాలా లిస్టులు ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదిగో ఇక్కడ నేను వాడే సరుకుల లిస్ట్ తయారు చేశాను. ఇంకా నేను రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్లు, కర్రీస్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఇది అఫ్కోర్స్ నేను క్రియేట్ చేయలేదు, 2025లో మన రోజుల లిస్ట్. ఎప్పుడైనా పని చేయబుద్ధి కాకపోయినా, డల్గా అనిపించినా, కంగారుగా ఉన్న సిచ్యుయేషన్ తగ్గట్టు ఏదైనా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా పనిలో పడతారు. నాకు ఎప్పుడు లేజీగా అనిపించినా ఈ రోజుకి ఈ పనుల వరకు చేస్తాను అని ఒక లిస్ట్ రాసుకుంటాను. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫినిష్ చేసేస్తాను. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు రాసుకున్న లిస్ట్స్. ఇది మా హస్బెండ్ తన వర్క్ రిలేటెడ్ రాసుకున్న లిస్ట్. ఇంకా లాంగ్ వీకెండ్లో ఆర్య చేత రాయించిన లిస్ట్. ఏదైనా మన మైండ్లో తిరుగుతూ ఉంటే అది స్ట్రెస్. దాన్ని పేపర్ మీదకి తీసుకొస్తే అది ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అన్నమాట. సో ఎప్పుడు అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా లిస్టులు ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో క్లారిటీ తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి. కీప్ గోయింగ్. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు
ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఈ 3.5 లీటర్స్ కుక్కర్ ట్రై చేశాను. ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్. మనం ఇలా సాంబార్ చేసుకోవడానికి కానీ, ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి కానీ, బిర్యానీ చేసుకోవడానికి కానీ షేప్, సైజు చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. హోల్డ్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ యూటెన్సిల్స్ కోసం చూస్తుంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ చెక్ చేయొచ్చు. స్వప్న అనే కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవసరమైతే చెక్ చేయండి. నెక్స్ట్, మనం చేసే పనిని ఒక గిఫ్ట్గా చూడడం. మన పని మనం ఏదో గుర్తింపు కోసమో పేమెంట్ కోసమో చేస్తున్నాము అనుకుంటే అవి రానప్పుడు ఆ పనిలో ఆనందమే ఉండదు. కానీ మనం చేసే పని ఒకరికి గిఫ్ట్ అనుకున్నప్పుడు మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పని అంటే ఒక గుర్తింపుని, డబ్బును మాత్రమే ఇచ్చేది కాదు, మనకి హ్యాపీనెస్ని ఇచ్చేది, ఇతరులకి వాల్యూ యాడ్ చేసేది కూడా అవ్వచ్చు. హోమ్ మేకర్గా మనం చేసే వంటల ద్వారా మన ఫ్యామిలీకి హెల్త్ అనే గిఫ్ట్ ఇస్తున్నాము అనుకోవచ్చు. ఒక టీచర్ తను చెప్పే లెసన్స్ ద్వారా పిల్లలకి నాలెడ్జ్ని గిఫ్ట్గా ఇస్తున్నట్టు అనుకోవచ్చు. ఒక షాప్ ఓనర్ తను చేసే ప్రతి సేల్ని, కస్టమర్కి సర్వీస్ని గిఫ్ట్గా ఇస్తున్నట్టు అనుకోవచ్చు. నాకేమొస్తుంది అనేది కాసేపు పక్కన పెడితే, లేదా మనకు వచ్చే శాలరీయో గుర్తింపో ఒక సైడ్ ఎఫెక్ట్ అనుకోగలిగితే మన పనిని మనం ఇంకొకరికి ఇచ్చే గిఫ్ట్గా చూడొచ్చు. అది కూడా తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా. ఒకసారి మీరు చేసే పని ఇంకొకరికి గిఫ్ట్గా ఆలోచించి చూడండి. మీకు మంచి ఫీలింగ్ని ఇస్తుంది, మీ కనెక్షన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, ముందుకు సాగడానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కీప్ గోయింగ్. నెక్స్ట్, నేనేంటి అనే దాని మీద కాదు, నేనేమి చేస్తున్నాను అనే దాని మీద ఫోకస్ చేద్దాం. నేనేం చేస్తున్నాను అంటే మనం చేసే యాక్షన్స్ గురించి. నేనేంటి అంటే మనకుండే టైటిల్ హోమ్ మేకర్, సీనియర్ ఇంజనీర్, మదర్, ఇలా. ఒకటి యాక్షన్ ఓరియంటెడ్, ఒకటి నీ గుర్తింపు. చాలామంది చేసే పని కన్నా టైటిల్స్ గురించి వరీ అవుతూ ఉంటారు. కానీ అక్కడ యాక్షన్ అనేది లేకపోతే టైటిల్కి వాల్యూనే లేదు. మనం సింగర్ అని చెప్పుకున్నంత మాత్రాన సింగర్ అయిపోము, పాడతాం కాబట్టి సింగర్ అవుతాం. నేను ఒక మంచి హోమ్ మేకర్ని అనుకుంటే అయిపోము. ఇంట్లో అన్నీ సవ్యంగా జరిగేలా చూసి కావాల్సినవి టైంకి అరేంజ్ చేస్తే మంచి హోమ్ మేకర్ అవుతాము. సో నువ్వేంటి అనేది పక్కన పెట్టి నువ్వేమి చేస్తున్నావు అనే దాని మీద ఫోకస్ పెట్టు. నేను మంచి మదర్నా అని స్ట్రెస్ తీసుకోకుండా ఇప్పుడు మీ కిడ్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. నేను మంచి బిజినెస్ ఉమెనా కాదా అని ఆలోచించకుండా ఈరోజు మీ కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా చూడండి. అయినా మన టైటిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టే. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మనకి టైటిల్ ఉండొచ్చు, కానీ టీంలో జూనియర్స్కి ఎక్స్పీరియన్సెస్, టిప్స్ షేర్ చేస్తూ కోచింగ్ కూడా చేస్తుండొచ్చు. హోమ్ మేకర్ అనే టైటిల్ ఉండొచ్చు, కానీ మనం ఒక ట్యూషన్ టీచర్ కంటే బాగా మన పిల్లల్ని చదివిస్తుండొచ్చు. టైటిల్స్ కంటే మనం చేసే పనులు గొప్పవి. టైటిల్ కంటే మనం చేసే పనులు మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్తాయి. టైటిల్ బయట వాళ్ళు మనకిచ్చేది, మనం మాత్రం మనం చేసే పనుల మీద ఫోకస్ చేద్దాం. అసలు హోమ్ మేకర్ అనేది పక్కన పెట్టేసి మనం చేసే పనులు చెప్పుకుంటే ఎంత గొప్పగా అనిపిస్తుందో. ఇంటిని నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉంచుతాను, ఇంట్లో టైం, ఎనర్జీ, మనీ అన్ని రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాను, ఇంట్లో అన్నీ స్మూత్గా రన్ అయ్యేలా చేస్తాను, ఇంట్లో అందరినీ కేరింగ్గా చూసుకుంటాను, ఇంట్లో అందరికీ హెల్తీ ఫుడ్ పెడతాను, ఇంట్లో అందరికీ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాను. ఇలాగా ఎంత బాగుందో కదా. అలానే నువ్వేం చేస్తావో నన్ను అడిగితే నేను యూట్యూబర్ అని చెప్పే కన్నా నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ క్రియేట్ చేస్తాను అని చెప్పుకోవడం చాలా బాగుంది అని అనిపించింది. సో పని చేయండి, పాటలు వినండి, ఏదైనా క్రియేట్ చేయండి, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినండి, వంట చేయండి, వాకింగ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, మొత్తానికి ఏదో ఒకటి చేయండి. కీప్ గోయింగ్. నెక్స్ట్, మనసు గందరగోళంగా ఉంటే దేన్నైనా నీట్గా సర్దు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ ఇన్ డౌట్ టైడీ అప్. మనందరికీ ఎప్పుడో అప్పుడు ఏం చేయాలో తోచని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎనర్జీ లోగా ఉంటుంది, మైండ్లో ఏదో చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు క్లీనింగ్ లాంటి ఒక చిన్న పనితో పని స్టార్ట్ చేయండి. ఒక డెస్క్ ఆర్గనైజ్ చేయండి, బట్టలు మడత పెట్టండి, కిచెన్ ప్లాట్ఫామ్స్ వద్దండి. మన సరౌండింగ్స్ ప్రశాంతంగా అనిపిస్తాయి, మన మైండ్ కూడా క్లియర్ అవుతుంది. బెడ్ నీట్గా సెట్ చేసి చూడండి, ఆ రూమ్లో ఆ ఫీలే మారిపోతుంది. ప్లాట్ఫామ్స్ మీద, సోఫాల మీద వస్తువులు క్లియర్ చేయండి, చాలా నీట్గా అనిపిస్తుంది. వర్క్ చేసుకునేటప్పుడు ఫైల్స్ అరేంజ్ చేసి డెస్క్ క్లియర్ చేసి చూడండి. అనవసరమైన మెయిల్స్ డిలీట్ చేయండి, మెంటల్ బూస్ట్ని ఇస్తుంది. లేజీగా ఉన్నా, సాడ్గా ఉన్నా జస్ట్ ఒక్క 5 minutes టైం పెట్టుకొని ఒక చిన్న కార్నర్ సర్ది చూడండి. ఇన్స్టెంట్గా మీ మూడ్ మారిపోతుంది. అదే ఎనర్జీతో మిగతా పనులు కంటిన్యూ చేస్తారు. ఒక క్లీన్ స్పేస్ మన మైండ్కి రీసెట్ బటన్, మనం హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి. కీప్ గోయింగ్.
నెక్స్ట్ మనందరికీ కావాలి ఒక బ్లిస్ స్టేషన్. మొత్తం ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి మనతో మనం కనెక్ట్ అయ్యేలాగా మనకి ఆనందాన్ని ఇచ్చే ఒక పర్సనల్ స్పేసే ఈ బ్లిస్ స్టేషన్. అది ఆఫీస్ డెస్కో, బాల్కనీలో కూర్చునేలాగా ఒక ఫిజికల్ స్పేసో అవ్వచ్చు, లేదా రోజులో ఒక టైం అవ్వచ్చు. మీకు పిల్లలుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, చిన్న పిల్లలుంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏదో ఒక టైం, లేదా ఏదో ఒక సాంప్రదాయం, దీపం పెట్టుకోవడం అవ్వచ్చు, టీ పెట్టుకోవడం అవ్వచ్చు. అలాగా రోజులో కాసేపైనా అలాంటి టైం లేకపోతే ఇంకెందుకు లైఫ్ అనిపిస్తుంది నాకైతే. లైఫ్లో వర్క్, పిల్లలు, అవి ఇవి అన్ని బోల్డని జరుగుతూనే ఉంటాయి. వాటి మధ్య కాసేపు మనకు ఒక ప్రశాంతమైన టైం లేదా ప్లేస్ ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. ఆ టైంలో మన మైండ్లో ఉన్న మెంటల్, ఎమోషనల్ రబ్బిష్ని అంతా తీసేసి మన మైండ్ని కాస్త క్లియర్ చేసుకోవచ్చు, ఇంటిని క్లీన్ చేసుకున్నట్టుగా. పనులు మొదలుపెట్టే ముందు కాసేపు బ్లిస్ స్టేషన్లో గడిపితే ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ని ఇస్తుంది. ఆ రోజు పనులు హ్యాపీగా చేసుకోవడానికి ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. మీ ఇంట్లో ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకోండి, లేదా ఒక టైం పెట్టుకోండి. నేను నా బ్లిస్ స్టేషన్కి వెళ్తున్నాను అని అనుకోండి. ఆల్రెడీ టీ లేదా కాఫీ తాగే అలవాటు, బుక్ చదవడం, జర్నలింగ్, మెడిటేషన్ లాంటి అలవాటు ఉంటే దాంతో కలపండి. కుదిరితే ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసుకోండి. బ్లిస్ స్టేషన్ అంటే అదేదో లగ్జరీ కాదు, మనలో ఎనర్జీని నింపే ఒక ఎనర్జీ స్టేషన్. ప్రతిరోజు ఇలా ఎనర్జీ రీఫిల్ చేసుకుంటే ఎలాంటి వర్క్ అయినా హ్యాపీగా చేసుకోగలుగుతాం. కీప్ గోయింగ్. నెక్స్ట్, ఫోన్ని కాసేపు పక్కన పెడదాం. ఎస్పెషల్లీ మార్నింగే ఫోన్ తీసాము అంటే అనవసరమైన యాంగ్జైటీని, గందరగోళాన్ని ఆహ్వానించినట్టే. ఎంతలా అంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మన మైండ్ని ఆక్యుపై చేసి మన కామన్ సెన్స్ని కూడా పోగొట్టుకునే అంత. ఒక మంచి వేలో మన డేని స్టార్ట్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం, మన బ్లిస్ స్టేషన్లో టైం స్పెండ్ చేయడం, బుక్ చదవడం, ఇలాగా. కానీ ఒకే ఒక్క బ్యాడ్ వే ఉంది, అదే ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం. మన డేలో బెస్ట్ టైంని వేస్ట్ చేసినట్టే. రోజులో ఎప్పుడైనా సరే ఫోకస్గా పని చేసుకోవాలి అంటే ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, లేదా వేరే రూమ్లో పెట్టేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు ఒక టైం పెట్టుకొని ఫుల్గా ఎంటర్టైన్ అవ్వండి. ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ కీప్ గోయింగ్. నెక్స్ట్, మన దృష్టి దేని మీద పెడుతున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. మనకున్న వాటిలో చాలా విలువైనది ఏంటో తెలుసా? మన దృష్టి, మన అటెన్షన్. దాన్ని చాలామంది వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటారు కూడా. మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, రైట్ డైరెక్షన్లో పెట్టాలి. మన దృష్టి ప్రాబ్లమ్స్, గాసిప్స్, నెగిటివిటీ మీద పెడితే మన మైండ్లో అవే గూడు కట్టుకుంటాయి. మన దృష్టి సొల్యూషన్స్, నేర్చుకోవడం, మీనింగ్ఫుల్ విషయాల మీద పెడితే మన లైఫ్లో ఎదగడానికి హెల్ప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే నీ లైఫ్ మారాలి అంటే నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావో మారాలి. సో మన దృష్టి దేని మీద పెడుతున్నాము అనే దాని మీద దృష్టి పెడుతూ కీప్ గోయింగ్. నెక్స్ట్, అవసరమైనప్పుడు నో చెప్పాలి. మనం మోటివేటెడ్గా పనులు చేసుకోవాలి అంటే కొన్నిసార్లు నో చెప్పక తప్పదు. నో చెప్తున్నాము అంటే అవతలి వాళ్ళను రిజెక్ట్ చేసినట్టు కాదు, మనకి నిజంగా ఇంపార్టెంట్ అనుకున్న విషయాలకి ఎస్ చెప్పినట్టు. అతి మంచితనానికి పోయి చేసే ఎక్స్ట్రా సహాయాలు, మొహమాటానికి ఒప్పుకోవడాలు లాంటి వాటికి నో చెప్తే మన టైం అండ్ ఎనర్జీని కాపాడుకోగలుగుతాం. ఫోన్లో ఉన్న ఛార్జింగ్ అంతా రీల్స్ చూడడానికి వాడేస్తే ఇంపార్టెంట్ పని చేయాల్సి వచ్చినప్పుడు ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్ ఉంటుంది చూసారా? సేమ్ అలానే ఉంటుంది. ప్రతిదానికి ఎస్ చెప్తే ఇంపార్టెంట్ పనులకి ఛార్జింగ్ అయిపోయిన పరిస్థితి మనకు ఎదురవుతుంది. డిస్ట్రాక్షన్స్కి నో చెప్తూ ఇంపార్టెంట్ విషయాలకి ఎస్ చెప్తూ ముందుకెళ్ళాలి. కీప్ గోయింగ్. నెక్స్ట్, రెస్ట్ అండ్ స్లీప్. వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో రెస్ట్ తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోవడానికి, హాయిగా నిద్రపోవడానికి అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. రెస్ట్ తీసుకోవడం అంటే కత్తికి పదును పెట్టడం లాంటిది. పదునుగా లేని కత్తితో పని చేస్తే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, రిజల్ట్ సరిగ్గా ఉండదు. మన బాడీ అండ్ మైండ్కి మంచి రెస్ట్ దొరికితే మన బాడీ అండ్ మైండ్ ఫ్రెష్గా ఫీల్ అవుతాయి, ఐడియాస్ ఫ్లో అవుతాయి, వర్క్ లైట్గా అనిపిస్తుంది. సో మంచి నిద్ర, సరిపడినంత రెస్ట్ తీసుకుంటూ కీప్ గోయింగ్. నెక్స్ట్, మనం జర్నీ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. లైఫ్లో మేజర్ థింగ్స్ ఏదైనా ఒక జర్నీయే. పేరెంటింగ్ అయినా, ఫిట్నెస్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, ఈవెన్ హోమ్ మేకింగ్ కూడా. ఒక డెస్టినేషన్ రీచ్ అవడంలోనే గ్రేట్నెస్ ఉండదు, ఆ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయడంలో కూడా ఉంటుంది. పేరెంటింగ్ అంటే పిల్లల్ని పర్ఫెక్ట్గా పెంచడమే కాదు, వాళ్ళకి చెప్పే స్టోరీస్, హ్యాపీగా నవ్వుకున్న మూమెంట్స్, సిల్లీ మిస్టేక్స్ కూడా.
ఫిట్నెస్ అంటే వెయిట్ లాసే కాదు, మన బాడీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది అనే ఫీలింగ్ కూడా. ఒక జర్నీ అంటే అందులో అప్స్ డౌన్స్ ఉంటాయి, తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం, గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. లైఫ్ ని ఒక జర్నీగా చూస్తే అందులో అనవసరమైన రష్ ఉండదు, ఓవర్ నైటే రిజల్ట్స్ వచ్చేయాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఇతరులతో కంపారిజన్ ఉండదు. చిన్న చిన్న మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ జర్నీ అయినా మనం రైట్ డైరెక్షన్ లో వెళ్ళడం ముఖ్యం. ఆ దారిలో కష్టాలున్నా సుఖాలున్నా. సో నీ దారిలో నువ్వెళ్ళు, సరైన దారిలో వెళ్ళు, కష్టాల్ని దాటుకుంటూ వెళ్ళు, నేర్చుకుంటూ వెళ్ళు, నీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళు. కీప్ గోయింగ్. నెక్స్ట్, లైఫ్లో ఎన్నో సీజన్స్. నేచర్లో ఎలా అయితే సీజన్స్ మారుతూ ఉంటాయో మన లైఫ్లో కూడా చాలా సీజన్స్ ఉంటాయి, రకరకాల ఫేజెస్ ఉంటాయి. అలాంటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అని చూడకుండా ప్రయారిటీని బట్టి మేనేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు అద్దంలో ఉంచాలి అంటే కుదరదు. అలాంటప్పుడు పిల్లల్ని యాక్టివ్గా ఎంగేజ్ చేయడానికి ప్రయారిటీ ఇవ్వాలి, కానీ ఇల్లు నీట్గా లేదు అని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన హెల్త్ బాగోన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి, కానీ అన్నీ క్లీన్ చేసేయాలి అని చూడక్కర్లేదు. ఒక ఏరియా ఆఫ్ లైఫ్ ప్రయారిటీ అయినప్పుడు మిగతా ఏరియాస్లో బేసిక్స్ లేదా సింపుల్ వర్షన్ లేదా స్కేల్ డౌన్ వర్షన్ ఫాలో అవ్వచ్చు. సీజన్ని బట్టి ముందుకెళ్ళండి, ప్రయారిటీస్ని బట్టి ముందుకెళ్ళండి. కీప్ గోయింగ్. నెక్స్ట్, లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు. దిస్ టూ షెల్ పాస్. అది హ్యాపీనెస్ అయినా స్ట్రగుల్స్ అయినా. ఈ ఆలోచన సక్సెస్ వచ్చినప్పుడు మనల్ని హంబుల్గా ఉంచుతుంది, కష్టాల్లో స్ట్రాంగ్గా ఉంచుతుంది. అన్నిటికంటే మించి ఏ సిచ్యుయేషన్లో అయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని గుర్తు చేస్తుంది. కీప్ గోయింగ్. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అని తక్కువ వర్రీ అవ్వండి. మనిషిగా ఉండడం గురించి ఎక్కువ ఆలోచించండి. మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ కీప్ గోయింగ్. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.